వరంగల్ను వరదలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. వరంగల్కు వరద భయం అంటూ ఇటీవల ఏబిఎన్లో ప్రసారమైన కథనాలపై స్పందించిన ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముంపు భయమున్న ప్రాంతాల్లో పర్యటించారు. వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతోనే ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్న కొండా మురళితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వరంగల్కు వరద ముంపు భయం పొంచి ఉంది. అయితే గత ఏడాది వచ్చినటువంటి వరదల నుంచి చాలా ప్రాంతాలు ముంపులో మునిగిపోయాయి. అయితే వాటి నుంచి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు అయితే చేపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారు మొత్తం ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా పర్యటన చేస్తూ మరోసారి ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురి కాకుండా ఉండేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పోయిన సంవత్సరం వరదల్లో ఇదే ప్రాంతంలో మోకాళ్ళ లోతు నీటిలో మీరు పర్యటన చేశారు, బాధితులను అనుకున్నారు. ఈసారి అట్లాంటి పరిస్థితి రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు? ఈరోజు పోయినసారి ప్రాక్టికల్గా చూసినా కాబట్టే మరి ఈసారి కాంట్రాక్టర్ను బతలాడి నిజంగా కూడా బిల్లులకు ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆయనను ఒప్పించి తీసుకొచ్చి పని స్టార్ట్ కూడా చేయించడం జరిగింది. ఈసారి ఇదొక్కటే కాదు, బొందువాగు ప్రాజెక్టు కూడా మళ్ళీ ఎల్లుండి కూడా ఆయనను కూడా పిలుస్తా. ఇది ఇక్కడ ముంపు అనేది మొన్న తిరిగినట్టు తిరగవలసిన అవసరం లేదు. వాళ్ళే ధైర్యంగా వచ్చి మా ఇవి మునుగుతారేమో అన్నా బాగున్నది అని చెప్పే కార్యక్రమం చేపిస్తా. ఈసారి ముంపు ప్రాంతం అనేది లేకుండా నేను ఎంబడుండి ఇప్పటికి నేను 3 నెలల బట్టి తిరుగుతున్నా. మొత్తం వర్షం వచ్చే వరకు కూడా తొందరగా చేపించే మరి కార్యక్రమం చేపడతా. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే మరి మంచినీరుకు మరి 6,500 కోట్లు మరి శాంక్షన్ అయినాయి. ఏమైంది ఇంతవరకు చేయలేదు అని పత్రికా విలేకరులు మరి చాలామంది పేపర్లో రాస్తుండ్రు. 10 రోజుల వరంగల్ది మాత్రం 10 రోజులలో మొదలుపెట్టించే కార్యక్రమం కొండా సురేఖతోని ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం చేసి ఆ పని కూడా వాటర్ వర్క్స్ కూడా మరి చేపిస్తాను. తెలియదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, దాని పక్క నుంచి వాటర్ది ఉంటుంది. అయితే ఈ ప్రధానంగా ముంపునకు గురి కావడానికి నాలాలు, చెరువులు కబ్జాలు పెట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అట్లాంటి వాటి మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? నేను వచ్చినాక కబ్జాలు చాలా తక్కువైనాయి. అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కువ ఉండే మీకు తెలుసు. వాళ్ళే కబ్జాలు పెట్టడం జరిగింది. నేను వచ్చినాక మొదలే పోలీసుకు చెప్పినా మా ఓడు కబ్జా పెట్టినా కూడా లోపడేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కబ్జాలు అన్నీ ఆయన అంట్లని ఇంకా 20% నాకు తెలియకుండా జరుగుతున్నాయి. దాన్ని కూడా అరికట్టే కార్యక్రమం కంపల్సరీ చేస్తా అని మరి మీ అందరి ముంగట తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొండా మురళి గారి అభిప్రాయం. మొత్తంగా ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి ముంపుకు గురి కాకుండా ముందస్తుగా చర్యలు అయితే చేపడుతున్నారు. ఈసారి ముంపు ప్రాంతాలు లేకుండా చూస్తామని ఆయన చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.